అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. కంచిలో పేరుందేవం ఎటువంటిదో ఇక్కడున్న పుండరీకవల్లి మహాలక్ష్మి సన్నిధానం అటువంటిది. పెద్ద పెద్ద శతమానాలు 3 అమ్మవారు కూర్చుని ఉంటుంది. అక్కడ ఉన్న దేవాలయంలో పుండరీకవల్లి అమ్మవారి మెడలో ఉన్న శతమానాల్ని దర్శనం చేస్తే భర్తకి తరువుకొస్తున్న ఆపద కూడా పోతుంది అని. అమ్మవారిని అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శనం చేసి మీరు పట్టుకెళ్ళినటువంటి చామంతి పూలదండ అమ్మవారికి అలంకారం చేసి కుంకుమ పాత్ర చేతిలో పట్టుకుని కుంకం వేసి చక్కగా ప్రసాదం పట్టుకుని బయటికి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి ఎడం పక్కకి చూస్తే అక్కడ కొయ్యతో తయారు చేయబడినటువంటి గరుత్మంత వాహనం ముందుకు పెట్టి ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో ఆ వాహనం వంక చూసి నేల మీద పడి ప్రణిపాతం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెడితే మహానుభావుడు భగవద్ రామానుజుల దేవాలయాన్ని దాటి ముందుకు వెడితే ఆ పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా గోవిందరాజస్వామి వారి సన్నిధానం. అలా ముందుకు వెడితే దేవాలయం లోపల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పడుకున్నటువంటి స్వామి, పెద్ద కిరీటం, ఆ కొలిచినటువంటి పాత్ర, ఆ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునుంటే కడుపు మించి ఇలా అడ్డంగా తులసిమాలలు వేసి 2 పాదముల జంట కనపడుతుంటే నాభికమలంలోంచి ఎదురుగుండా చతుర్ముఖ బ్రహ్మగారు పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి మధుకైటభులన్న రాక్షసులకు మోక్షమిస్తూ ఆ గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇలా వెళుతుంటే తులసి ముంచినటువంటి పాత్రలో ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో నీళ్లు పోస్తే తీర్థం చేతిలో పడితే గుటుక్కని ఎక్కడ కింద పడుతుందో అని తీర్థం పుచ్చుకొని 4 అడుగులు దాటితే పద్మాసనం వేసుకుని నందక ఖడ్గాన్ని ఇలా కడుపుకి అడ్డంగా పెట్టుకుని కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విచిత్రమైన దేవాలయం పార్థసారథి దేవాలయము అని కనబడితే దాని మీద పైన బోర్డు కనబడితే పార్థాయ తచ్చదృశసారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి అన్న శ్లోకం చదివి ఆయన్ని దర్శనం చేసుకుని బయటికి వచ్చి మెట్లు దిగి కుడిపక్కకి తిరిగి మళ్ళీ ముందుకి నడిస్తే అక్కడే గోదాదేవి నిలబడి ఉంటే ఉందు మరగళిత్తు నోణాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమగళే నిప్పినాయ్ కందం కమలం కళలై కడైత్తిరవాయ్ వందయంగం తొళియలై తనుగాళ్ మాధవి అంటూ ఒక పాశురం చదువుకుని అక్కడ కుంకంబుచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగి బయటికి వచ్చి మళ్ళీ ఎడంచేతి వైపుకొచ్చి ముందుకు వెడితే అక్కడ వేరుగా ఉన్న దేవాలయంలో శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని 7 కొండలు నడుచుకుంటూ గోవిందనామం చెప్పుకుంటూ వెంకటేశ్వర సన్నిధానాన్ని చేరుకుని ఆ 7 కొండల మీద బేడి ఆంజనేయ స్వామి ఇలా ఆనందనడే విమానానికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేస్తుంటే ఆ ఎదురుగుండా అఖండ దీపం వెలుగుతుంటే అక్కడ కర్పూరం ముద్దలు వేసి జ్యోతులు వెలిగిస్తుంటే ఎదురుగుండా విశాలమైనటువంటి ప్రాంగణం ఎడంచేతి పక్కన ఓ వేదిక, దాని మీద కృష్ణదేవరాయల వారు అక్కడి నుంచి దిగి ముందుకు వెళ్ళి ఆ స్వామివారి ఆనంద నిలయం పక్క నుంచి కోనేటి పక్క నుంచి నడిచి వెడుతుంటే కుడి చేతి వైపు మెట్ల మీద లక్ష్మీ హయగ్రీవ సన్నిధానం చూసి నమస్కారం చేసి ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకటే స్వామి నటించుచుండు ఈ శైలమందు అంతటి మహానుభావుడు వెంకటరమణుడు.